ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసం భారతీయులు ఎక్కువగా వెళ్తున్న దేశాల్లో కెనడా కూడా ఒకటి. ప్రతి ఏటా మన దేశం నుంచి, ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో కెనడాకు వెళ్తూ ఉంటారు. అయితే మన దేశం నుంచి కెనడా వెళ్లే కొందరు సిక్కు వ్యక్తులు అక్కడి నుంచి భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పంజాబ్ ను ప్రత్యేక ఖలిస్తాన్ దేశంగా ప్రకటించాలని డిమాండ్స్ చేస్తూ సదస్సులు, రెఫరెండం నిర్వహిస్తున్నారు. అయితే తమ గడ్డ మీద నుంచి భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి కెనడా ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్నట్లు జరుగుతున్న పరిణామాల్ని చూస్తే ఎవరికైనా అర్థమైతోంది. కెనడా ఓటర్లలో సిక్కులు కూడా గణనీయ సంఖ్యలో ఉండటం, ఆర్థికంగా, రాజకీయంగా సిక్కులు అక్కడి సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉండటంతో కెనడా ప్రభుత్వం కూడా తమ అవసరాల కోసం సిక్కు వేర్పాటువాదులు ఏం చేసినా కూడా దానికి వంతపాడుతోంది. భారత్ ఎంత చెప్తున్నా వినకుండా వారిని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో గతేడాది జూన్లో కెనడాలోని సుర్రే సిటీలోని ఓ గురుద్వారా ముందు ఖలిస్తానీ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ KTF సంస్థ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో మాట్లాడుతూ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వం ఏజెంట్ల ప్రమేయం ఉందని చెప్పాడు. అయితే ట్రూడో వ్యాఖ్యల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. కెనడా వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమైన, ప్రేరేపిత వ్యాఖ్యలుగా భారత్ కొట్టిపారేసింది. నిజ్జర్ హత్య తర్వాత భారత్, కెనడా దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రూడో ప్రకటన తర్వాత ఇరు దేశాల్లో దౌత్యవేత్తల బహిష్కరణ జరిగింది. ఇరు దేశాలు వీసాల ఆంక్షలు పెట్టుకున్నాయి. కొద్ది రోజులు కోల్డ్ వార్ నడిచింది. ఆ సమయంలోనే కెనడా ప్రధాని G20 సదస్సులో పాల్గొనేందుకు భారత్కొచ్చారు. ఆ సమయంలో నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో సహకరించాలని ట్రూడో మోదీని కోరగా, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని అరెస్టు చేయండి ఫస్ట్ అని మోదీ చెప్పిన మాటకు ట్రూడోకి మైండ్ బ్లాంక్ అయింది. ఇది మునుపటి భారత్ కాదు అని ఆయనకు అర్థమైపోయింది. ఆ తర్వాత మెల్లిగా పరిస్థితులు చక్కబడుతున్న సమయంలో సోమవారం జరిగిన పరిణామాలతో భారత, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. నిజ్జర్ హత్య కేసులో భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ మరికొందరు దౌత్యవేత్తల్ని పర్సన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే దర్యాప్తుకు సంబంధించిన సమాచారం ఉండటం లేదా కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు అని కెనడా ప్రభుత్వం ఆరోపించింది. అంతేకాకుండా నిజ్జర్ హత్య కేసు దర్యాప్తుకి భారత్ సహకరించట్లేదని కెనడా ప్రధాని ఆరోపించారు. ఈసారి కెనడా గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పేరుని తెరపైకి తెచ్చింది. ఆ గ్యాంగ్ తో కలిసి భారత ఏజెంట్లు ప్రో ఖలిస్తానీలను లక్ష్యంగా చేసుకుని కెనడా భూభాగంపై పనిచేస్తున్నారంటూ కెనడా తీవ్రంగా ఆరోపించింది. కెనడా విడుదల చేసిన దౌత్య సందేశంపై భారత్ తీవ్రంగా స్పందించింది. భారత్లో ఉన్న 6 కెనడా దౌత్యవేత్తల్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 19 లోపు భారత్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. అలాగే కెనడాలోని తమ హై కమిషనర్ సంజయ్ వర్మతో పాటు మరికొందరు దౌత్యవేత్తల్ని ఉపసంహరించుకుంటున్నట్లు భారత్ ప్రకటించింది. భారత ప్రకటన తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. 6 భారత దౌత్యవేత్తల్ని తాము బహిష్కరించామని చెప్పారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు దర్యాప్తుకు భారత ప్రభుత్వం సహకరించకపోవటమే ఇందుకు కారణమని ట్రూడో అన్నారు. భారత దౌత్యవేత్తలపై ట్రూడో మరికొన్ని ఆరోపణలు చేశారు. భారత్ పై కొన్ని ఆంక్షలకు కూడా కెనడా రెడీ అయినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి పరోక్షంగా తెలిపారు. ఈ సమయంలో కెనడాలోని భారత విద్యార్థులు ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు. తాజా ఉద్రిక్తతలు ఇంకా ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో చూడాలి.